భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ మ్యాచ్ రద్దయింది. టీమిండియా మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్లో ఆడేందుకు విముఖత చూపడమే కారణమంటూ WCL నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరూ ఎడ్జ్బాస్టన్ స్టేడియం వద్దకు రావద్దని సూచించారు. టికెట్ సొమ్మును మొత్తం రీఫండ్ చేస్తామని స్పష్టం చేశారు. అయితే తాను పాక్తో ఆడనని మే 11నే చెప్పానని శిఖర్ ధావన్ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే WCL నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా యువరాజ్ సింగ్ నాయకత్వంలో టీమిండియా ఛాంపియన్స్ టోర్నీ బరిలోకి దిగింది. తొలి మ్యాచ్ పాకిస్తాన్ ఛాంపియన్స్తో ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్లో తాను ఆడేది లేదని సదరు విషయాన్ని WCL ఆర్గనైజర్లకు ఇప్పటికే చెప్పినట్లు శిఖర్ ధావన్ వెల్లడించాడు. మే 11నే లీగ్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినట్లు మెయిల్ స్క్రీన్ షాట్లను ధావన్ పంచుకున్నాడు. ఈ లీగ్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకూడదని మే 11నే నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, నాకు నా దేశమే ముఖ్యమని స్పష్టం చేశాడు. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని జై హింద్ అంటూ మెయిల్ స్క్రీన్ షాట్ను ధావన్ పోస్ట్ చేశాడు. శిఖర్ ధావన్తో పాటు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ సహా పలువురు ఆటగాళ్లు కూడా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే దాయాది దేశంతో ఎటువంటి సంబంధాలు కొనసాగించేది లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్తో ఎలాంటి క్రికెట్ ఆడకూడదని ఇప్పటికే BCCI కూడా స్పష్టం చేసింది. పహల్గాం దాడి తర్వాత BCCI ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు WCLలో ఇరు జట్లు తలపడనున్న నేపథ్యంలో చాలా విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పాక్తో మ్యాచ్ ఆడేందుకు మాజీ క్రికెటర్లకు ఎవరు అనుమతిచ్చారంటూ ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలోనే చివరకు నిర్వాహకులు మ్యాచ్ను రద్దు చేయాలని నిర్ణయించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు WCL క్షమాపణలు కోరింది. అయితే ఇరు జట్లకు చెరొక పాయింట్ ఇచ్చారా అనేది WCL నిర్వాహకులు స్పష్టత ఇవ్వలేదు.